2 అంతర్రాష్ట్ర ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. దీంట్లో దాదాపు 34 లక్షల విలువ చేసే 151 గ్రాముల బంగారు, 2.6 కిలోగ్రాముల వెండి, ఇంకా ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 ముద్దాయిలను అరెస్ట్ చేస్తే ఏవన్న అతని మీద ఇప్పటికే బెంగళూరు, చిత్తూరు, కోలార్ ఇట్లా 3 ఇతర ప్రాంతాల్లో 31 కేసులు ఉన్నాయి ఇప్పటికే ఇతని మీద. అదే A2 మీద తీసుకుంటే ఇప్పటికే 7 కేసులు దాకా ఉన్నాయి. కేసు గురించి వివరాలు వస్తే ఫిబ్రవరి 5వ తారీఖు రాత్రి 11:30 మన చిత్తూరు టౌన్ దుర్గానగర్ కాలనీలో ఒక దొంగతనం జరిగింది. దీంట్లో ఆ ఇల్లు వచ్చేసి వరదరాజు గారిది. సో వాళ్ళు లాక్ చేసేసి ఊరికి వెళ్ళారు. సో వీళ్ళు తలుపులు బ్రేక్ చేసి అక్కడ దొంగతనం చేసి ఇంట్లో నుంచి కూడా గోల్డ్, సిల్వర్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం జరిగిన వెంటనే కూడా చాలా క్విక్గా ఇక్కడ కూటమి పోలీసు వారు రెస్పాండ్ కావడం జరిగింది. బట్ వితిన్ నో టైంలో వాళ్ళు ఎస్కేప్ కావడం జరిగింది. ఈ దొంగతనం చేసిన తర్వాత కూటమి పోలీస్ స్టేషన్ వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాళ్ళ టూటౌన్ సిఏ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు, చిత్తూరు టౌన్ డిఎస్పీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో చాలా దీన్ని కష్టపడి రిస్క్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ గురించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా ఎస్పీ గారి తరఫున, నా తరఫున అందరికీ కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. A1 మీద ఇప్పటికే ఈరోజు నామక్కల్ జిల్లాలో 2 హత్య కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అదే రకంగా దోపిడీ కేసులు ఉన్నాయి, 16 ఇంటి దొంగతన కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ కూడా చాలా వాంటెడ్ పర్సన్ ఇతను, చాలా డేంజరస్ ఫెలో. అదే రకంగా A2 మీద సేలం, ఈరోడ్, నామక్కల్ ఇక్కడ ఈ 2 వీలర్ సంబంధించిన దొంగతనాలు, అలాగే గంజాయి అక్రమ రవాణా తదితర 7 కేసులు ఉన్నాయి. A1 పేరు లల్లు ప్రసాద్, A2 పేరు జనార్దన్. ఇద్దరు కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే, సేలం జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఈ సందర్భంగా దయచేసి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, లేదు ఈవెన్ రెంట్కు ఉండే వాళ్ళు కూడా సరే. నవేడేస్ సీసీ కెమెరాస్ అనేసి ఇంతకుముందు ఎక్కువ ఖరీదు ఉండేది, ఇప్పుడు లేదండి. ఆఖరికి 1000 రూపీస్ 1500 పెడితే కూడా ఇప్పుడు సీసీ కెమెరాస్ ఆన్లైన్లో కనిపిస్తున్నాయి, అట్లీస్ట్ ఏదో ఒకటి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసుకోండి వీళ్ళకి. అదే రకంగా LHMS, మీరు ఎప్పుడన్నా బయట ఊర్లకు వెళ్తున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీరు ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడ LHMS కెమెరా అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ చిన్న కదలేకుండా కూడా ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్లో మాకు సిగ్నల్స్ వస్తాయి. వితిన్ నో టైంలో వాళ్ళని మేము పట్టుకునేదానికి మాకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ఎప్పుడైతే బంగారం ధర బాగా పెరిగిందో ఎక్కువ ఈ చైన్ స్నాచింగ్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఎక్కడికైనా అలోన్గా వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు లాంటివి వేసుకొని వెళ్ళొద్దండి. అదే రకంగా ఎక్కువ వీళ్ళు ఈ కొంచెం వృద్ధులని టార్గెట్ చేస్తున్నారు, వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా ఉదయం లేస్తూనే వాళ్ళు ఏదైనా బయట కాస్త కూర్చోవడము, లేదా కొద్దిగా వాకింగ్ చేయడం ఇలాంటి చేస్తున్నారు. లేదా లేడీస్ కొద్దిగా మార్నింగ్ కళ్ళాపు వెళ్ళి మాకు ముగ్గులు వేయడం అలాంటివి చూసుకొని ఒకసారి రెక్కి చేసుకుంటారు. ఇమ్మీడియట్గా రెండోసారి లేదా అడ్రస్ ఏదో అడిగినట్లుగా కొద్దిసేపు మాట్లాడతారు, అలా సడన్ లాక్కొని వెళ్ళిపోతున్నారు. సో దయచేసి మహిళలకు ముఖ్యంగా ఈ జాగ్రత్త తీసుకోవాలని మరీ కోరుతున్నాం. అదే రకంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ కాలనీలో తిరుగుతుంటే
కనీసం ఓకే వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు చెడ్డ ఆ తర్వాత సంగతి అట్లీస్ట్ డయల్ 100కో 112కో కాల్ చేసి సార్ ఎవరో వీళ్ళు స్ట్రేంజర్స్ తిరుగుతున్నారు మాకు డౌట్గా ఉంది ఇనఫ్ ఒకసారి మేము వాళ్ళు వస్తారు వాళ్ళు అడుగుతారు ఏ ఊరు ఏం కాదు ఎందుకోసం వచ్చామని అడుగుతారు కనీసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మీరు కూడా మాతో పాటు చేతులు కలిపితే ఇటువంటి నేరాలను మేము ఆపేదానికి మాకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే రకంగా ప్రతి ఒక్క షాప్ ఓనర్స్ కూడా షాప్ కీపర్స్ అందరినీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా మీ షాప్స్లో సీసీ క్యామ్స్ అరేంజ్ చేసుకోండి. చాలా మాకు ఇలా డిటెక్ట్ అయిన కేసుల్లో అవి చాలా ఉపయోగపడుతూ వచ్చాయి. వాళ్ళు ఏ స్ట్రీట్లో పోతే ఆ స్ట్రీట్లో 1 by 1 సీసీ ఫుటేజెస్ మేము కవర్ చేసుకుంటూ ఇప్పుడు నేరం స్థలం నుంచి 4 ఇది చూడండి ఈ కేసులో చూస్తేనే ఈ క్లూస్ కోసం 400 సీసీ కెమెరా ఫుటేజెస్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఐఎమ్ సారీ 206 సీసీ